హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పడం జరిగిందో, సో దానికి ధీటుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు ఏదైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఒక పీపీటీ ప్రజెంటేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు నిన్న బడ్జెట్ సమావేశాల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, అందులో మీకు కీ పాయింట్స్ ఏమున్నాయి సార్? అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ మనం చూసినట్లయితే కీ పాయింట్స్ ఏది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది? కొంచెం డిఫరెన్స్ కాదు సార్, వాస్ట్ డిఫరెన్స్ ఉంది. వాస్ట్, ఓకే. అది యూ కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్. ఎందుకంటే 14 లక్షల కోట్ల పైచీలకు అప్పులు ఇంకా తవ్వుతున్న కొద్దీ దొరుకుతాయి అన్నవి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటారు. అండ్ బ్యాస్డ్గా కాగ్ అనే దాన్ని కూడా హైడ్ చేసింది గత ప్రభుత్వం అని చెప్పడం ఇంకా డెలిబరేషన్ అంటాను నేను. ఎందుకంటే ఒక స్థాయి కలిగిన యనమల రామకృష్ణుడు గారు కానీ, స్థాయి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళు అసలు ఆర్థిక శాస్త్రం మీద పూర్తి పట్టు ఉన్న వాళ్ళు, పైపచ్చు ఎంతో అనుభవం, గత 40 సంవత్సరాల పైచీలకు రాజకీయాలు చేస్తూ ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టిన యనమల రామకృష్ణుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విధంగా మాట్లాడడం మాత్రం చాలా 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 హాస్యాస్పదం, ఆశ్చర్యకరంగా కలిగించింది. ఓకే. సో వెసెస్ చంద్రబాబు నాయుడు గారు డెలిబరేషన్ ఏదైతే ఉందో, పయ్యవల్ కేశవ్ గారు కూడా బెకచచ్చిపోయి చూస్తున్నారు. అంటే ఏంది ఇది, మనం ఆల్రెడీ బడ్జెట్ 6,47,000 కోట్లకు ప్రవేశపెట్టిన తర్వాత హౌ కామ్ దిస్ ఫిగర్స్ విల్ బి జస్టిఫైడ్? నాకైతే అనిపించింది ఏంటంటే, సాధారణంగా కొన్ని మీడియా ఛానల్కి, కొన్ని సోషల్ మీడియాలు నడుపుకునే పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు అవే చేస్తాయి, వాళ్ళు వీటికి లైన్ ఇస్తారు. కానీ ఇక్కడ రివర్స్లో ఏంటంటే, ఈ పేపర్లు ఇచ్చే లైన్లని పార్టీలు పాటించవలసి వస్తుంది. అంటే వీళ్ళు ఏమైనా తిరిగి గదమైస్తే ఎలాగా అని మా పరిస్థితి దగ్గర బడ్జెట్ పెట్టేసిన తర్వాత కూడా నేను చంద్రబాబు గారు ఆ విధంగా మాట్లాడడం, యనమల రామకృష్ణ గారు మండలిలో ఆ విధంగా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి నిన్న పెట్టిన సమావేశంలో 14 పేజీ నెంబర్ 14, 16 2 పేజీలు చూస్తే నాటి అప్పులు అంటే 18-19 నాటికి 2,57 లక్షల కోట్లని చూపారు. దానికి గవర్నమెంట్ గ్యారంటీ 55,000 కోట్లు కలిపితే 3,13,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దిగింది. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, 1,38,000 కోట్లు అప్పుల ప్రస్థానంతో స్టార్ట్ అయింది. 98,000 కోట్ల అప్పు, మిగిలింది వడ్డీ. సో 1,38,000 కోట్లకి 3,13,000 కోట్లు కలిపి నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పటికి వచ్చేసరికల్లా 4.91 లక్షల కోట్ల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రత్యక్ష పరోక్ష అప్పులు. సో వీటిని 6.46 లక్షల కింద బడ్జెట్లో ప్రవేశపెట్టి చూపించారు. 3 యాడ్ చేసుకుని రండి, ఓకే, అక్యుములేటెడ్ ఫిగర్సే కదా. సో దీన్ని మనం ఏ విధంగా జస్టిఫై చేస్తున్నాం అంటే, వాళ్ళు మండల్లో గవర్నర్ గారితోనూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవి కాంట్రడిక్షన్ అని చెప్తున్నా. పైపచ్చు 23-24 సంవత్సరంలో కాగ్ రిపోర్ట్ పేజీ నెంబర్ 18 and 20 కూడా చూపారు. అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని కూడా అడుగుతున్న దగ్గర 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేయడం ఎంతవరకు తప్పు అని చెప్పండి మీరే. అవును, ఇది వాస్తవ విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతుంది. దాన్ని కాగ్ రిపోర్ట్లను కూడా ఒప్పుకోనంటే ఎట్లా అండి? ఇంకొక విషయం మీకు చెప్తా. ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రజలకి. ఈ పబ్లిక్ అకౌంట్ అంటారు, అంటే ఉద్యోగులు, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కదా. సాధారణంగా అది క్యారీ ఫార్వర్డ్ అకౌంట్ల కింద వాడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే, విభజన నాటికే 19,138 కోట్లతో అది మన నెత్తికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందు ఉంది ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే కదా. దాంట్లో 76,516 కోట్లు అంటే 57,378 కోట్లు వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. అది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 77,106 కోట్లు ఉంది. అంటే ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 5 years ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 655 కోట్లు మాత్రమే వాడారు. ఓకే. అంటే 19,158 కోట్లు, 138 కోట్లతో ప్రయాణం స్టార్ట్ చేసిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 76,516 కోట్లు అక్యుములేటెడ్ అంటే 57,378 కోట్లు ఎన్డీఏ తెలుగుదేశం గవర్నమెంట్లో వాడారు. ఏది పిఎఫ్ గ్రాట్యుటీ ఏదైతే ఉన్నాయో వాళ్ళవి. దానికి విభజన నాటికి ఉన్నదానికి మీరు చూసుకున్న దగ్గర ఇవన్నీ యాడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో 655 కోట్లే.
కానీ 77,106 కోట్లను కూడా వాళ్ళని ఎత్తికేసేస్తానంటే ఎట్లా? ఓకే. సో ఇది ఒక కాంట్రడిక్షన్. ఇంకా రెండోది విద్యుత్ రంగంలో నష్టాల గురించి చెప్తున్నారు. అవును. ఇది ఒకటి లెక్క చెప్పాలి. 14-15 సంవత్సరానికి 6,625 కోట్ల నష్టాలతో మొదలైంది మన ప్రస్థానం, అంటే రాష్ట్ర విభజన నాటి. సో బాబు గారు దిగిపోయే టైంకి అంటే 18-19కి 28,715 కోట్లు, అంటే 34% పెరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి 23-24కి దిగిపోయే టైంకి 29,110 కోట్లు, అంటే 0.3% కదా పెరిగింది. అవును. 28,715కి 29,110 కోట్లకి కంపారిజన్ చేస్తే 0.3%. అలాగే విద్యుత్ రంగంలో అన్ని అప్పులు అన్న మాట్లాడుతున్న దగ్గర విభజన నాటికే 29,552 కోట్లు, బాబు గారు దిగిపోయే టైంకి 86,215 కోట్లు అవి, అంటే 14-19 టెన్యూర్. అంటే నెట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చేసింది ఎంత? 56,664 కోట్లు. కాగు దాన్ని 24% కింద ఎస్టాబ్లిష్ చేసింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 1,22,518 కోట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నెట్ అప్ ఎంత? 36,603 కోట్లు. ఇది కాగు 7% కింద డిక్లేర్ చేసింది. ఓకే. ఈ భారం ఎవరి మీద మాట్లాడుతున్నారు అందరూ? ఇప్పుడు 5 years టెన్యూర్ మీద అన్నప్పుడు 5 years టెన్యూర్ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఫిగర్స్ కంపారిజన్ ఉంటేనే కదా మనం బడ్జెట్లో మాట్లాడేది. అవును. అంచేత వీళ్ళు ఏంటంటే మొత్తం ఫిగర్లన్నీ అక్యుములేట్ చేసి, అందుకే బొగ్గన్ గారు పెట్టిన రెండో ప్రెస్ మీట్ ఎలా ఉంది చూశారు కదా, ఈ ఫిగర్లన్నీ టోటల్ 14 లక్షల కోట్ల కింద జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదిస్తే ఎట్లా? ఓకే. ఇంకొక ఉంది దీంట్లో. ఇప్పుడు ట్రూ అప్ విద్యుత్ ఛార్జీలు 14-19 మధ్యలో 6,625 కోట్లు, అంటే 28,715 కోట్లకు పెరిగాయి. కానీ బాబు గారు ప్రభుత్వం వాటిని భరించలేదు. అంటే నష్టాలు 22,089 కోట్లకు పెరిగిపోయాయి. అప్పుడు ఎందుకు భరించలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 2,300 కోట్లు మాత్రమే ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేశారు. మనకి విద్యుత్ ఛార్జీలు పెంచినట్టుంది. మీరు గమనించారు అపోజిషన్ పార్టీలు ఎందుకు ఉద్యమాలు చేయలే? అవును, వాళ్ళకి తెలిసి లొసుగు. ఇది తిప్పికొట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ సోషల్ మీడియాకి, ఆ సాక్షి పేపర్కి అంతకన్నా రాదు. అర్థమైందా? కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలు 5 నెలల్లోనే 7,000 కోట్లు వేసేశారు ఇప్పటికి, ఈ 5 నెలల టెన్యూర్లోనే. అలాగే మిగిలిన దానికి ఇంకా 19,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు, అంటే 12,000 కోట్లు ఈ మిగిలిన 5 సంవత్సరాల టెన్యూర్లో వేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభుత్వ అవసరాల విద్యుత్ డిమాండ్ అంటే చూడండి, కలెక్టర్ ఆఫీసులు బిల్లు కట్టలేదని, ఫీజులు లేదని పాత వార్తలు వినేవాళ్ళం కదా. 14-19లో 31,800 కోట్లు ఉన్నాయి ఆ టెన్యూర్లో, 14 నుంచి 19 మధ్యలో. అంటే 31,800 కోట్లు కట్టవలసిన దగ్గర 22,165 కోట్లు కట్టింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. మిగిలిన 9,635 కోట్ల భారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీదకి వచ్చింది. జగన్ గారు డిసెంబర్ 23 దాకా క్యాలిక్యులేట్ చేసుకుంటే 68,000 కోట్లు కట్టవలసి ఉంటే 62,000 కోట్లు కట్టాడు ఆయన. ఇంకెంత మిగిలింది అందులో? 6,000 కోట్లు. అంటే కట్టవలసింది 6,000 కోట్లు మాత్రమే. 6,000 కోట్లు విద్యుత్ రంగం బకాయిలు. వాళ్ళు 9,635 కోట్లు పెరువారం పెడితే దాన్ని తగ్గించినట్టే కదా. అవును. ఇది ఈ ప్రభుత్వ మార్పుకి ఆ పాత భారాన్ని 9,635 కోట్లలో ఇప్పుడు 6,000 మిగిల్చారంటే ఎక్స్ట్రా 3,635 కోట్లు గత ప్రభుత్వంలో తగ్గించినట్టే. అవును, చెల్లింపులు జరిగాయని అర్థం కదా. అవును. కానీ క్లెయిమ్ చేసుకోవడం అంటే ఇప్పుడు తలసరి ఆదాయం తీసుకుందాం ఎగ్జాంపుల్. 18-19 మధ్యలో 1,54,031 18వ స్థానంలో ఉండేది. 22-23 తీసుకుంటే 2,19,881 15వ స్థానంలో ఉన్నాం. 2 సంవత్సరాలు కరోనా టైం ఉన్నా సరే. మీరు ఇది గమనించారా? జీడిపి అంటే కంట్రిబ్యూషన్, జిఎస్డిపి మనది స్టేట్ది కంట్రిబ్యూట్ చేసే దగ్గర చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చెప్పాను 14-19లో 4.47% అనుకుంటే, జగన్ గారు గవర్నమెంట్లో అంటే 19 నుంచి 24 టెన్యూర్లో 4.83, ఇంకో 0.4% మనం ఎక్కువ పెంచేసినట్టే కదండి. సో 19-24 పాలనలో బాబు గారు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 12.4% మాత్రమే. కానీ 2004-9 మీరు గమనిస్తే ఆయన గ్రాఫ్ చెప్పుకుంటూ రావాలంటే 99-2004 చూసుకుంటే 12.4%. ఓకే. 49 మళ్ళీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పాలనలో 21.6, రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో 14.4%. ఎందుకు? ఉద్యమాలు నెక్స్ట్ మిగిలిన యాక్టివిటీస్ వల్ల. 14-19 వల్ల మళ్ళీ చంద్రబాబు గారు కదా గవర్నమెంట్ 6%. 19-24 మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉండి కూడా 16.7% పెరిగింది. ఏది? ఆదాయం, రాష్ట్ర ఆదాయం. అంటే ఎవరు గవర్నమెంట్లు ఎవరు ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో చేస్తున్నారు చూద్దాం. ఇప్పుడు వేరే మనం వైద్య రంగానికి వచ్చినట్లయితే బడ్జెట్ ఒకసారి చెప్తే వైద్య రంగం కొంత. ఓకే. ఇప్పుడు మూలధన వ్యయం అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా
ప్రామాణికంగానే తీసుకుంటారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మేము అభివృద్ధి సంక్షేమం కానీ అభివృద్ధికి పెద్దపీట వేస్తాం అన్నది నానుడి కదా. జస్ట్ గమనిద్దాం, బాబు గారు టెన్యూర్ 14 నుంచి 19 టీడీపీ ఎన్డీఏ కూటమిలో సగటున 13,860 కోట్లు ఖర్చు పెట్టేవారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 టెన్యూర్లో 15,632 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో 13,000 కోట్లు 3 పోర్టులు 2 పోర్టులు ప్రభుత్వ పరంగా కడుతున్నవి 2, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా, ఆస్తే కదా రాష్ట్రానికి. రుషికొండలో కట్టిన ప్యాలెస్లు 430 కోట్లు అంటే ఆస్తే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటర్, విలేజ్ క్లినిక్ అండ్ నాడు నేడు స్కూల్ పరివర్తన, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్సే కదా, అందుకే ఎక్స్ట్రా కనబడుతుంది. ఇప్పుడు మూలధన వ్యయం 23-24కి 23,330 కోట్లు ఖర్చు పెట్టి రూపాయి ఖర్చు పెట్టలేనట్టుగా అపవాదం మోసింది. ఏం చెప్పాలి మరి? ఆ బడ్జెట్ ఫిగర్లే కదా నేను అనౌన్స్ చేసినవి. అవును. పెండింగ్ బిల్లులు 42,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోవి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర ఖజానా నుంచి పే చేసింది. పెండింగ్ బిల్లు ఎవరు ఇవ్వాలి? మీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పే చేయవలసింది మీరే కదా. సో వీరు కాంట్రాక్టే డబ్బులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం కదా సార్ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సో ఎవరైతే సీసీ రోడ్లు కానీ వాళ్ళు వేసిన కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సరిగ్గా బకాయిలు ఇవ్వలేని పరిస్థితి కూడా మనం చూసాం కదా సార్. ఇప్పటికీ ఆ బకాయిలు వీళ్ళే తీరుస్తున్నారు అని చెప్తున్నారు చాలామంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కూడా బకాయిలు ఇవ్వలేదు, మేము చాలాసార్లు వెళ్ళి చెప్పాం సీఎంఓకి, ఇప్పుడు దాకా బకాయిలు ఇవ్వలేదు. అది కూడా ఆ సెగ్మెంట్ కూడా మనం చూసాం కదా సార్. అది మరి అదే కదా నేను చెప్తుంది. గత ప్రభుత్వం ఏవైతే చెల్లించలేదో ఒక లీగల్ సెల్ ప్రొయాక్టివ్గా పనిచేసి తెలుగుదేశం నుంచి బిల్లు అన్ని ఇప్పించింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అదే పని చేయాలి. ఓకే, లీగల్ సెల్ని స్ట్రెంథన్ చేసుకొని కోర్టు త్రూగా బిల్లు ఇవ్వాలి. సార్ నేను విన్న వార్త నిజం సార్. ఎన్డీఏ కూటమి వాళ్ళ నాయకులు చెప్పారు గతంలో 2019కి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు అప్పుడు 92 కోట్లు 42 కోట్ల ఈ సెగ్మెంట్ బకాయిలు ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం 1,50,000 కోట్ల బకాయిలు ఇస్తున్నారని చెప్తున్నారు. ఉండొచ్చు, పెరిగాయి నువ్వు. సో వాళ్ళు ఏమంటున్నారు పెరిగాయి అంటే ఓ పక్క పోర్టు పనులు జరుగుతున్నాయి, పోర్టులు ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టారో తెలుసు కదా. అవును, ఇక్కడ మళ్ళీ నాడు నేడు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపారిజన్ 13,000 దగ్గర రోడ్ కూడా సరిగ్గా ఏని పరిస్థితి మనం అంటున్నారు కదా. ఒక్క రోడ్ అయినా సరిగ్గా వేసారు, ఇన్ని కోట్లు అప్పు తెచ్చారే కానీ. నంద్యాలలో అహోబిలం రోడ్ ఒకసారి చూసుకోమనండి వెళ్ళి. సార్ వాళ్ళు ఇవాళ గొంతలు పూడ్చింది కూడా ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ తీసుకొచ్చి దానికి డైవర్ట్ చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు లేనివి కూడా కంపారిజన్ ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.